కేజీఎఫ్ లో దొరికే బంగారానికి అపారమైన విలువ ఉంది. అయితే దాన్ని వెలికి తీసే చేతుల వెనక పెద్ద చరిత్రే ఉంది. 1951 కేజీఎఫ్ టౌన్ కి 35 కిలోమీటర్ల దూరంలో రైతులు బావి తవ్వుతుండగా వాళ్లకొక విచిత్రమైన రాయి దొరికింది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చారు. వాళ్లతో పాటు సూర్యవర్ధను ఉన్నాడు. విధి చేతివాటం. ఆ రాత్రి 2 సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం పుట్టింది, అతను పుట్టాడు. బండరాళ్ళు దొరికినంత తేలిగ్గా బంగారం దొరకదు. అయితే సూర్యవర్ధనికి బండరాళ్లన్నీ బంగారు రాసుల్లా దొరికే. అతను అక్కడి నుంచి చిన్న ధూళిని కూడా బయటకు పోనివ్వలేదు. సూర్యవర్ధన్ ఆ భూమిని లైమ్ స్టోన్ మైనింగ్ అని 99 సంవత్సరాలకి లీజ్ కి రాయించుకున్నాడు. గుట్టని గుట్టుగా ఉంచడానికి జనాన్ని లోపలికి దౌర్జన్యంగా తీసుకొచ్చి తవ్వకం మొదలుపెట్టాడు. దుబాయ్ ఇనాయత్ ఖలీల్, ముంబై షెట్టి, వీళ్ళిద్దరి మధ్య నిరంతరం యుద్ధం జరిగేది. ఆ యుద్ధంలో 3వ వాడి అడుగు పడింది. వాడు చెప్పుల సైజు చిన్నదైనా వాడు అడుగు పెట్టాక ఆ దారి పెద్దదైంది. కథలో ముందుకెళ్లారు. ఎంత ముందుకి? చాలా ముందుకెళ్లారు.